తీసుకుంటున్నారు ఇవాళ క్రైమ్లో. ఆ రోజున అవును. రాజకీయాలకు అతీతంగా ఉండేది నిర్ణయం. ఉమ్, ఆ బాగా గుర్తు. అక్కడ సిటీ కేబుల్లో చేసేటప్పుడు లోకల్గా కార్పొరేషన్ కవర్ చేసేవాళ్ళం కదా. రౌడీ ఉమ్, షీటర్లో ఒక 2 ముగ్గురు ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్పొరేటర్లు. ఉమ్, వాళ్ళు పొరపాటున పోలీస్ స్టేషన్ కనుక ఏదన్నా సెటిల్మెంట్ కోసం వెళ్ళారు అని తెలిస్తే టీడీపీ అప్పుడు జయప్రకాష్ అని ఉండేవాళ్ళు, టీడీపీ రాష్ట్ర ఇదే ఉమ్, నగరాధ్యక్షుడు. ఉమ్, వెంటనే ఫోన్ వస్తుంది ఆయన ఉమ్, నుంచి. ఉమ్, ఉమ్, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆయనకి అతని ఫోన్ ఇవ్వని చెప్తారనమాట. అప్పుడు ఇప్పటికి మన ఉమ్, సెల్ ఫోన్స్ లేవు కదా. అవును. ఉమ్, చేసి అతనికి ఇవ్వండి అని చెప్పి, నువ్వు ఎందుకు వెళ్ళావు స్టేషన్కి, ఉమ్, రాష్ట్ర కార్యాలయానికి సమాధానం చెప్పాలి నువ్వు అని ఉమ్, వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఉమ్, సైలెంట్గా అవును. వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. ఉమ్, ఇంకోటి పోలీస్ స్టేషన్ చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్తే వినబాకండి అనేసి. మీరు ఏది తప్ప, ఉమ్, ఏది రైట్ అయితే అదే చేయండి, ఏది రైట్ అయితే అదే చేయండి. ఉమ్, ఏడు రోజులు మేము చెప్పింది రైట్ అని చేయండి అంటున్నారు. అవును, అదే కదా. ఇది దీంతో పాటు కరప్షన్ విపరీతం అయిపోయింది. ఒకప్పుడు ఉమ్, కరప్షన్కి కంప్లీట్ వ్యతిరేకమైనట్టు చంద్రబాబు గారి టైంలో నాయకులు కరప్షన్కి అలవాటు పడిపోయా, ఉద్యోగులు కరప్షన్కి అలవాటు పడి డబ్బులు లేకపోతే పని జరగట్లేదు ఎక్కడ. అవును. చక్కగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ నాశనం చేసేసి అదేదో వాట్సాప్ ఉమ్, సర్వీస్ అన్నారు. చివరికి ఉమ్, ఆంధ్రజ్యోతిలోనే ఇప్పుడు వేశారు ఆ సర్వే ఏదో చేస్తే అవును. 70% మంది అవును. అదేందో కూడా మాకు అవును. తెలియదు బొమ్మన్నారంట. అది. అవును. అసలు అందులో ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు దాంట్లో. అంటే ఒకటి అలాగే బాబు గారికి నష్టం అయి ఉండొచ్చు ఇది, అంతే తప్ప దీనివల్ల బీజేపీకి ఏం నష్టం లేదా, లేదంటే ఇంక వేరే దారి లేదా? అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఊతం జరుగుతోంది. ఏంటంటే దానికి అది నిదానంగా గ్రోత్ అవుతోంది ఇక్కడ గ్రౌండ్. అంతే. జనసేన ఉమ్, గ్రోత్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఉమ్,